వ్యూయర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా మొదలవబోతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య ఈ 9 రోజులు ఊరేగబోతున్నారు. ఈ రోజు వీడియోలో అసలు బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, ఏ వాహనాలపై స్వామివారు ఊరేగబోతున్నారు, వాటి కథల గురించి తెలుసుకుందాం. సిరిని అన్వేషిస్తూ భూమిపైకి వచ్చిన శ్రీహరి తనంతట తానే స్వయంభుమూర్తిగా వెలసిన పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ వైకుంఠ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు తప్పిస్తూ ఉంటారు. ఏడుకొండల దివ్యక్షేత్రంలో జరిగే మహోన్నత ఉత్సవ విశేషాలలో బ్రహ్మోత్సవం ముఖ్యమైనది. నిత్య కళ్యాణమూర్తి, అనునిత్యం మనసుకి సంతోషాన్నిచ్చే శ్రీవారికి ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు విశిష్టమైనవి. ఈ వేడుకను తిలకించే భక్తుల నయనాలతో పాటు హృదయాలు కూడా గోవింద నామంతో ప్రతిధ్వనిస్తుంది. 9 రోజుల పాటు శ్రీనివాసుని సన్నిధిలో భక్తులకు అనుదినము పండుగే, అనుక్షణము అంబరాన్నంటే సంబరమే. ఈ ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని అంటారు. ఇంతకీ సాలకట్ల అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇది మహాత్ముల కాలంలో ఏర్పడిన నామం. మహాత్ములు ఉత్తర భారతీయులు. సాల్ అంటే హిందీలో సంవత్సరం, కట్ల అంటే విధానం, అంటే సంవత్సరంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు. తిరుమలేశుని ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే. స్వామివారికి మొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే ఈ రోజు నుండి ప్రారంభం అవబోతోంది. 24వ తేదీ సెప్టెంబర్ ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్ద శేషవాహనం. 25వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, సాయంత్రం హంసవాహనం. 26వ తేదీ ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపు పందిరి వాహనం. 27వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం. 28వ తేదీ ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహనం. 29వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనం. 30వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం. అక్టోబర్ 1వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం. అక్టోబర్ 2వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణం. వీటన్నిటికంటే ముందు అంటే మంగళవారం రాత్రి అంకురార్పణ జరుగుతుంది. మంగళవారం ఆలయ సన్నిధిలో విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రిపూట ఇది నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో ఉన్న భూదేవిని పూజించి పుట్టమన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. అందులో నవధాన్యాలను ఆరోపింపజేసే క్రతువును శాస్త్రోక్తంగా చేపడతారు. మొదటిగా ధ్వజారోహణం. ధ్వజారోహణం అంటే దేవాలయాల్లో, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ధ్వజస్తంభానికి జెండాను ఎగరవేయడం. ధ్వజారోహణ ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవాలయాల్లో జరిగే మహోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ. దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతోనే ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ సర్వదోషాలను హరిస్తుందని నమ్మకం. ముక్కోటి దేవతలను ఆహ్వానించే గరుడ పతాకాన్ని ఎగరవేయడం ఒక విశిష్టమైన ఆచారం. ధ్వజారోహణ ఉత్సవం ఎలా చేస్తారంటే, శ్రీనివాసుడు సాక్షాత్తు వైకుంఠనాథుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం పైన మహావిష్ణు వాహనమైన గరుడి బొమ్మని చిత్రీకరిస్తారు. దీనిని గరుడ ధ్వజపటం అని అంటారు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతోటి చేసిన కొడితాడుని సిద్ధం చేస్తారు. అనంతరం ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమక్షంలో గోధూలి లగ్నమైన మీన లగ్నంలో ధ్వజస్తంభానికి కొడితాడును కట్టి పైకి ఎగరవేస్తారు. ధ్వజస్తంభం పైన ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. సంతాన యోగాన్ని కలిగించే శ్రీవారి ప్రసాదం. ధ్వజారోహణం సందర్భంగా అగ్నిగుండం ముందు వాస్తు హోమాన్ని నిర్వహిస్తారు. అనంతరం కట్టె పొంగలి ప్రసాదాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతానం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. వెంకటాచల మహత్యంలో వివరించిన దాని ప్రకారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందుకున్న ముక్కోటి దేవతలు చూడడానికి తిరుమల కొండకు విచ్చేస్తారట. ధ్వజారోహణ కార్యక్రమం తరువాత శ్రీనివాసుడు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా పెద్ద శేషవాహన సేవ విశిష్టతను తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తరువాత అదే రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. శ్రీదేవి భూదేవిల సమేతంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో ఊరేగుతుంటే కనులారా చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తారు. వైకుంఠంలో స్వామి నిత్యం పవలించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భూమికి దిగి వచ్చిందని విశ్వాసం. అందుకే తొలి రోజు స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి
దైవత్వం ఆపై పరమపాదం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. స్వామి సేవకు పరాకాష్ఠ అయిన శేషుడు శ్రీనివాసునకు అత్యంత ప్రియుడు. అందుకే శేషుడు వైకుంఠనాథునితో పాటు భూలోకానికి విచ్చేశాడని బ్రహ్మాండ పురాణాల్లో ఉంది. పెద్ద శేష వాహనంలో విశేషం ఏమిటంటే స్వామివారు కొలువు తీరింది శేషాద్రి, ధరించింది శేషవస్త్రం. స్వామివారి పానుపు శేషుడు. అందుకని స్వామివారి ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలి రోజు పెద్ద శేష వాహనం మీదే శ్రీవారిని ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్స్లో మీ ఫేవరెట్ వాహనం ఏదో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అద్భుతమైన వాహన సేవ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.